ఈరోజు గురువారం రోజున కంకి మండల జర్నలిస్టుల తరపున స్థానిక తహసీల్దార్ మరియు కంకి పోలీస్ స్టేషన్లో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా జర్నలిస్టులపై ప్రతిరోజు దినదినాన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనిని సహించబోము ఇకపై అని చెబుతున్నాం. ఇటీవల మంగళవారం రోజున జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద మంచు మోహన్ బాబు సినీ నటుడు జర్నలిస్టులపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. దీనికి నిరసిస్తూ కంకిలో స్థానిక క్రాంతి చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి డిప్యూటీ తహసీల్దార్ జుబేర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా మోహన్ బాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కంకి జర్నలిస్టుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు జరగడం ఏమైనదిగా భావిస్తున్నాం. కంకి జర్నలిస్టుల తరఫున మేము నిరసిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేశాం. అందరి జర్నలిస్టులకు ధన్యవాదములు. ఈరోజు మంగళవారం రోజున జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ధర్నాలు నిరసనలు చేయడం జరిగింది. అయితే ఈరోజు మన కంకి మండల కేంద్రం కంకిలో సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుండి ర్యాలీగా వచ్చి తహసీల్దార్ జుబేర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కి వచ్చి వారిపై ఎవరైతే విలేకరుల మీద దాడి చేసినారో వారిని శిక్షించాలని ఇక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఏంటంటే ఎవరి స్వార్థానికి వాళ్ళు కుటుంబ కళలను మాధ్యమం చేసుకుంటామని వాళ్ళు అంటారు. సెలబ్రిటీ కాబట్టి నా తోటి జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కంకి జర్నలిస్టులందరూ కూడా జర్నలిస్టులపైన దాడి చేస్తున్న దానికి నిరసనగా ఈరోజు గత మంగళవారం నాడు జర్నలిస్టు TV9 పైన దాడి చేసినటువంటి రిపోర్టర్ పైన దాడి చేసినటువంటి మోహన్ బాబుకు హెచ్చరిస్తూ, ఎందుకంటే ప్రతిదానికి ఏదైనా చిన్న సమస్య ఉంటే ప్రతిదానికి ఎవరిదైనా ఎంతదైనా కానీ ఆ సమస్యను చూయించేటటువంటి ఆ అవకాశం అంటేనే జర్నలిస్టుల పాత్ర. కాబట్టి ఈరోజు జర్నలిస్టులు ఏదానికైనా కానీ సరైనటువంటి సూచన ప్రజలకు అంకిత భావంతో తమ కష్టాలను కూడా లెక్క చేయకుండా కవరేజ్కి పోయినటువంటి మీడియా మిత్రులపైన దాడి చేయడం ఇది హేనీయమైనటువంటి చర్య. కాబట్టి అటువంటి ఎవరు కూడా మోహన్ బాబే కాకుండా ఎవరైనా కానీ చిటికి మాటికి జర్నలిస్టులపైన దాడి చేసుడు ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. కాబట్టి ఇప్పటి వరకు ఏ రకంగా అయితే ఊరుకున్నామో ఇప్పుడు అలా ఊరుకునేది ఏం లేదు. ఎవరైనా సరే జర్నలిస్టులపైన దాడి చేస్తే తగు చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా కంకి మండల జర్నలిస్టుల తరఫు నుండి ఈరోజు ర్యాలీతో పాటు క్రాంతి చౌక్ నుండి ర్యాలీతో పాటు MRO గారికి మెమోరాండం ఇస్తూ పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు వాళ్ళకి మోహన్ బాబు పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపైన దాడి చేయడము, మంచు కుటుంబం ఏదైతే మంచు మోహన్ బాబు వారి కుటుంబము జర్నలిస్టులపైన దాడి చేసిందో ఇది హేయమైన చర్య. అయితే జర్నలిస్టులకు ఎక్కడైనా ఏదైనా నేరపూరితమైన చర్యలు జరిగితే అక్కడి వరకు వెళ్ళే అవకాశము హక్కు జర్నలిస్టులకు ఉన్నది. ఆ విషయాన్ని మరిచి వాళ్ళ మీద దాడి చేయడము అన్నది అది చాలా అనాగరికము, అసాంఘికం. ఇంకోటి ఏమిటంటే చట్టాలు కూడా విధి నిర్వహణలో ఉన్న అధికారులకు, విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులకు కానీ ఎలాంటి అయితే చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలు మన జర్నలిస్టులకు కూడా అలాంటి చట్టాలు ప్రభుత్వాన్ని కల్పించి వీళ్ళకి పూర్తి రక్షణ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. ప్రతిసారి దాడి జరిగినప్పుడల్లా ర్యాలీలు, మెమోరాండంతోనే ఈ జర్నలిస్టులు సరిపుచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళపైన ప్రభుత్వాలు ఎలాంటి చట్టపరమైన హక్కులు కలిగించే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. అలాంటి చట్టాలను అసెంబ్లీ లోపల పాస్ చేసి మాకు జర్నలిస్టులకు అందరికీ అలాంటి హక్కులు కల్పించి వీళ్ళకు పూర్తిగా విధి నిర్వహణ లోపల పూర్తిగా నిర్భయంగా నిస్సంకోచంగా జరిగే విధంగా చేసే విధంగా
వీళ్ళకు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇది ఈరోజు మంచు ఫ్యామిలీ, మంచు కుటుంబం ఒకటే చేసిన దాడి కాదు. ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు, ఇలాంటి దాడులు పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అందరూ జర్నలిస్టులు ఏకమై, ఏ యూనియన్ కానీ ఆ యూనియన్ ఈ యూనియన్ అని యూనియన్తో సంబంధం లేకుండా అందరూ ఏకమై పోరాడతాం. మంచు ఫ్యామిలీ కాకుండా వేరే ఇతర ఫ్యామిలీలు ఏవైనా కూడా, ఏ ఫ్యామిలీలు అయినా కూడా, ఎవరైనా కూడా ఇలాంటి దాడులు చేస్తే ఇక ముందు సహించబోమని మేము హెచ్చరిస్తున్నాం. అందరితో చెప్పేసి